ఈరోజు మనం గూగుల్ విశాఖపట్నం ఏఏ సెంటర్ ప్రాజెక్టు సమీక్ష సామాజిక కోణాలు అన్నీ మాట్లాడుకుందాము. అందరికీ నమస్కారము. మీరు చూస్తున్నది సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో పరిశోధన వాస్తవ విశ్లేషణతో చేసిన ఈరోజు మనం ఒక పెద్ద ప్రాజెక్టు గురించి గూగుల్ ఏఏ సెంటర్ విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాము. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగలిగే ఆర్థిక సామాజిక మలుపు కావచ్చు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న నిజాలు, అవకాశాలు, ఆందోళనలు అన్నీ మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ భారీ ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది వైజాగ్. 2025 అక్టోబర్ 14 గూగుల్ ప్రపంచానికి ఒక భారీ ప్రకటన చేసింది. విశాఖపట్నంలో భారతదేశంలోని మొదటి ఏఏ హబ్ డేటా సెంటర్ ని నిర్మించబోతోంది అని వెల్లడించడం, పెట్టుబడి మొత్తం 15 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే సుమారు 1.25 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్ మరియు పెద్ద స్థాయిలో కంప్యూటింగ్ శక్తి అందించబోతోంది. ఇది గూగుల్ అమెరికా వెలుపల నిర్మించే, అంటే అమెరికాలో కాకుండా మొత్తం ప్రపంచంలోనే అమెరికా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లోని, అది విశాఖపట్నంలో అత్యంత పెద్ద డేటా హబ్ కానుంది. డేటా సెంటర్ కి శక్తి, పర్యావరణం మరియు భద్రత కావాలి, అంటే పవర్ కావాలి. ఈ ఏఏ సెంటర్ 1 గిగావాట్ శక్తిని, పవర్ ని వినియోగిస్తుంది. దానిలో చాలా భాగం పునర్వినియోగించే శక్తి, అంటే రెన్యూబుల్ ఎనర్జీ, సౌర శక్తి, సోలార్ ఎనర్జీ, గాలి శక్తి, విండ్ టర్బైన్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుందని చెప్తున్నారు. ఇది భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ పై ఆధారపడిన మొదటి ఏఏ డేటా సెంటర్ కానుంది. అయితే ఇది పరిసరాలపై, నీటి వినియోగంపై మరియు స్థానిక వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది వైజాగ్ వాసులు ఆలోచిస్తున్నారు. భద్రతా పరంగా ఇది డేటా గోప్యత, డేటా ప్రైవసీకి సంబంధించిన పెద్ద ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. భారతీయ డేటా విదేశీ సర్వర్లోకి వెళ్ళకూడదని దేశీయ చట్టాలు చెబుతున్నాయి. కాబట్టి గూగుల్ ఈ నియమాలను అనుగుణంగా ఎలా పనిచేస్తుందనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా ఉంది. దీంట్లో భాగస్వాములు ఎవరున్నారు? ఈ ఒప్పందం వెనక గూగుల్ ఈ ప్రాజెక్ట్ లో ఒంటరిగా లేదు. ఇందులో భాగస్వాములుగా అదానీ కనెక్ట్స్ మరియు భారతీ ఎయిర్టెల్. అదానీ గ్రూపు శక్తి సరఫరా మరియు డేటా సెంటర్ మౌలిక వస్తువుల మీద బాధ్యత తీసుకోగా, ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ ని అందించబోతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున భూముల్ని కేటాయించింది. దాంతో ఇది ప్రజా ప్రైవేట్ భాగస్వామ్య పిపిపి ప్రాజెక్ట్ గా మారింది. పెట్టుబడి, ఉద్యోగాలు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడి సుమారు 87,000 కోట్లకు పైగా. అధికారిక అంచనాల ప్రకారం 5,000 నుండి 6,000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు 20,000 నుండి 30,000 వరకు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంతేకాకుండా విశాఖపట్నం టెక్ రంగంలో దక్షిణ భారత సిలికాన్ హబ్గా ఎదగబోతోందనే ఆశలు కూడా ఉన్నాయి. కాకపోతే వచ్చిన చిక్కేంటంటే ఇక్కడ రైతులు ఆందోళనలు, భూస్వాధీనం వివాదాలు నడుస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్టు వెనుక వివాదాలు కూడా ఉన్నాయి. భూముల స్వాధీనం విషయంలో రైతుల నుంచి ప్రతికూల స్పందన వస్తోంది. కొంతమంది రైతులు అంటున్నారు, మన భూములు తీసుకున్నారు కానీ సరైన పరిహారం ఇవ్వలేదు. ఇంకా మరికొందరు భూములు పేర్లు తప్పుడు కేసుల్లో చేర్చారు అని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ, తప్పుగా నమోదైన కేసులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటాము, రైతుల హక్కులు కాపాడుతాం అని అన్నారు. ఏం జరుగుతుందో చూద్దాము. వైజాగ్ మరియు ఆంధ్ర ప్రజల అభిప్రాయాలు, అవకాశాలు ఎలా ఉన్నాయంటే, వైజాగ్ ప్రజల్లో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది చెబుతున్నారు, ఇది మా విశాఖపట్నం నగరానికి ఒక బంగారు అవకాశం, ప్రపంచ స్థాయి పెట్టుబడి. ఇంకోవైపు అవకాశాల పేరుతో భూములు, పర్యావరణం, జీవన విధానం అన్నీ కోల్పోతున్నాము. ఇది వికాసం మరియు న్యాయం మధ్య సమతుల్యం ఎలా సాధిస్తామనే పరీక్షగా మారింది. గూగుల్ ఏఏ సెంటర్ ప్రాజెక్టు ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా ఒక మైలురాయి. కానీ అదే సమయంలో ఇది పారదర్శకత, భూమి హక్కులు మరియు సామాజిక సమతుల్యానికి సంబంధించిన ప్రశ్నలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రభుత్వం, కంపెనీలు, ప్రజలు ముగ్గురు పనిచేస్తేనే ఇది నిజమైన అభివృద్ధి అవుతుంది. లేదంటే ఇది ఒక పెద్ద కంపెనీకి లాభం చేకూర్చే పనిగా మిగులుతుంది. చిన్న ప్రజలకి నష్టం కథగా మిగలకూడదని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. ఈ గూగుల్ ఏఐ ప్రాజెక్టు మన రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతోందో మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటామనే విషయం మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీ విశాఖపట్నానికి తీసుకువచ్చి మన రాష్ట్రానికి భవిష్యత్ మార్గం చూపించిన మన ప్రియమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు సాంకేతికత అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నుంచి. ఈ గూగుల్ ఏఐ సెంటర్ ప్రాజెక్టు కేవలం ఒక పెట్టుబడి కాదు, ఇది భవిష్యత్ తరం కోసం ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకానికి తీసుకెళ్తున్న మైలురాయి. ఏఐ మన భవిష్యత్తు, ఏఐ ద ఫ్యూచర్. అలాంటి ఏఐ ప్లస్ గూగుల్ పాలక పక్షానికి, ప్రతిపక్షానికి విజ్ఞప్తి ఒక్కటే, ఒకసారి ఆలోచించండి. దీన్ని రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది గూగుల్. ఇది కేవలం ఒక సాధారణ పెట్టుబడి కాదు, భారత్ లో గూగుల్ చేసే అత్యంత పెద్ద పెట్టుబడి. అంటే సుమారు $15 బిలియన్. అవును, మీరు విన్నది నిజమే. ఈ చారిత్రాత్మక ప్రకటనపై మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన హర్షాన్ని వ్యక్తం చేశారు. వికసిత భారత్ కు ఇదొక బలమైన అడ్డంకిని తొలగించినట్లుగా ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. అలాగే గూగుల్ CEO సుందర్ పిచై ఈ మేలుకు నాంది పలికారు. మనవాడు సుందర్ పిచై ప్రధాని మోదీ గారికి ఇంతటితో ఆగటం లేదు. ఇది ఈ గూగుల్ ఏఐ హబ్ ద్వారా గూగుల్ తన అత్యాధునిక ఏఐ సాంకేతికతను భారతీయ సంస్థలు, వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనుంది. దీని అర్థం ప్రతి ఒక్కరూ, ప్రతి చిన్న వ్యాపారం కూడా ప్రపంచ స్థాయి ఏఐ సాధనాలని ఉపయోగించగలము. ఇది భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ నాయకుడిగా మార్చే ప్రయాణంలో ఒక పెద్ద మలుపు కావచ్చు. కాబట్టి మన విశాఖపట్నం నుంచి ప్రపంచానికి రేపు ఏఐ వెలుగొందాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా మేము కోరుకుంటున్నాము. మన విశాఖపట్నానికి రావడం మన విశాఖకి గర్వకారణం. జై వైజాగ్, జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.